అందరికీ నమస్కారం అండి. నేను ఒక దుర్మార్గ వ్యవస్థపై ఫైట్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. రీసెంట్గా నేను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశానండి. ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్పై, ఈ ఉండి సబ్ రిజిస్టర్పై కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు కూడా జేసీ గారు మీరు డాక్యుమెంట్స్ ఎలా చేస్తున్నారు, అడంగల పాస్బుక్ లేకుండా ఎన్ని డాక్యుమెంట్స్ కృష్ణా జిల్లా ప్రాపర్టీ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని జేసీ గారు అడగడం జరిగింది. జేసీ గారు వాళ్ళిద్దరికీ నాకు డేట్ ఇచ్చారండి హియరింగ్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారో వాళ్ళకి సమాచారం ఇచ్చారండి. ఈ సబ్ రిజిస్టర్లో జేసీ గారు ఆ రిజిస్ట్రేషన్ ఆపమన్నారని చెప్పి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే ఉండి సబ్ రిజిస్టర్ అయినా కావచ్చు, అయితే మొగల్తూరు సబ్ రిజిస్టర్ కావచ్చు, వాళ్ళు ఇంటి ఇచ్చారండి రమ్మని జేసీ గారి కోర్టుకి. జేసీ గారి దగ్గరికి జేసీ గారు చెప్పారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అడంగల్లో పాస్బుక్ లేకుండా ఏమాత్రం రిజిస్ట్రేషన్ చేయొద్దు, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే అవి రిఫ్యూజ్ చేయని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ నేను అడిగేది ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఉండి సబ్ రిజిస్టర్ గారిని అడిగినా నాకేం తెలియదు, నేను ఏ విధంగా డాక్యుమెంట్ నేను చేయను అని చెప్పి నాకు ఎండార్స్మెంట్ ఇచ్చాడు. అలాగే మొగల్తూరు సబ్ రిజిస్టర్ అడిగినా సేమ్ అదే ఎండార్స్మెంట్ ఇచ్చాడు. అంటే వీరిద్దరికీ తెలియనప్పుడు ఆ ల్యాండ్ గ్రాబర్కి మనకి హియరింగ్ ఉన్నది, పలానా రోజున హియరింగ్ ఉన్నదని చెప్పి ఎవరు చెప్పినట్టు చెప్పండి. అయితే ఉండి సబ్ రిజిస్టర్ చెప్పాలి, లేదా మొగల్తూరు సబ్ రిజిస్టర్ చెప్పాలి. మీలో ఎవరొకరు సపోర్ట్ చేసి ఉండాలి, అంతే కదా. ఆలోచించండి మీరు. ఇది నేను ఒకటే గమనించాను. అందులో మనం దీన్ని తీవ్రతరం చేయకపోతే వీళ్ళు కంపల్సరీగా చేస్తారనే ఉద్దేశంతోనే ఉన్నారు, చేసే ఉద్దేశంతో ఉన్నారు. అంటే వీళ్ళకి పుట్టిన బుద్ధి కదండి. మన ఈ పై అధికారులు ఎవరికో ఒక ఇన్స్ట్రక్షన్ చేయమని ఆర్డర్ చేశారని అనుమానం. లేదంటే అడంగల్లో 1Bలు పాస్బుక్లు మా పేర్లుండగా అంత ధైర్యం ఎవరు చేయరండి. దీన్ని మనం ఏ స్థాయికి తీసుకెళ్తే రిజిస్ట్రేషన్ అవుతాయి చెప్పండి. ఒకసారి మీ అందరూ గమనించండి. 1B అడంగల్లో పాస్బుక్లు అని మా పేర్లే ఉన్నాయండి. నేను ఇప్పటి నుంచో ఫైట్ చేస్తాను ఆపడానికి. ఒక సబ్ రిజిస్టర్, ఒక దరిద్రమైన సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయించాను. ఏసీబీకి కంప్లైంట్ చేశాను. ఏసీబీ రైడ్ వీళ్ళ మీద. ఉండి సబ్ రిజిస్టర్ తప్పు చేస్తున్నాడా, మొగల్తూరు సబ్ రిజిస్టర్ తప్పు చేస్తున్నాడా? వీళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్పబట్టే కదా వాళ్ళకి తెలిసింది. అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తామంటే లెక్కే కదండి. ఆలోచించండి. దయచేసి దీన్ని చాలా తీవ్రతరం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ స్థాయి తీసుకెళ్తానో మీరే చూస్తారు. ఒకటి డిసైడ్ అయ్యానండి. నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఇదేదో కంపల్సరీగా చేసే ఉద్దేశం ఉన్నారు కాబట్టి అది ఆగాలంటే స్టేట్ వైడ్ ఇష్యూ అవ్వాలి. దానికోసం నేను అసెంబ్లీ గేటు ముందు నాకు ఫ్యామిలీ అంతా మేము 10 days ధర్నా చేస్తామండి. ఈ సబ్ రిజిస్టర్లపై, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై, ఇక్కడ జరుగుతున్న కుట్రలపై అక్కడే అసెంబ్లీ గేటు ముందు తెలుసుకుంటాం. సౌరే వీళ్ళిద్దరి పేర్లు రాసేసి నేను అక్కడ సూసైడ్ చేసుకుంటున్నానండి. జరుగుతుంది నా ఫ్యామిలీ కోసం, తప్పట్లేదు. ఎందుకంటే ఇది ఫైనల్. ఇది చేయకపోతే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసేస్తారు, అదేదో వాస్తవం. నేను ఇవాళ చూస్తాను, రేపు చూస్తాను. సోమవారం పొద్దున్నే అసెంబ్లీ గేటు ముందు నేను నా యొక్క ధర్నాన్ని కొనసాగిస్తాను. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఆగే వరకు కూడా తప్పుడు డాక్యుమెంట్లు చేస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు ఏ విధంగా సరే నిలుపుదల చేస్తాను. నా ప్రాణం పోయినా పర్లేదండి. నా ఆస్తిని నా కుటుంబ సభ్యులు కప్పిస్తాను. నా కుటుంబం కోసం నేను యథార్థంగా చెప్తున్నానండి. శనివారం వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాస్తవంగా చెప్తున్నాను. సోమవారం పొద్దున్నే తాడోపేట అక్కడ తెలుసుకుంటారండి. ఈ సబ్ రిజిస్టర్లపై వీళ్ళు సపోర్ట్ చేస్తున్న ఈ ల్యాండ్ గ్రాబర్లపై కూడా నేను తీవ్రమైన ఫైట్ చేస్తున్నాను.